ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే మే మరియు జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, ఇంకా రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దాని గురించి, అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణ సేవ టికెట్స్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపటి నుంచి 3 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు 4 మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవ రోజు అనగా ఏప్రిల్ 11వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు అనగా ఏప్రిల్ 12వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, 10 నుండి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇదండి ఏప్రిల్ 10వ తేదీ నుండి అనగా రేపటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు, అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారండి. ఈ వసంతోత్సవాల కారణంగా ఏప్రిల్ 10వ తేదీన తిరుప్పావడ సేవను, అంటే రేపు తిరుప్పావడ సేవను, అలాగే ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఈ 3 రోజుల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంగప్రేక్షణం సేవా టికెట్స్ ఈడిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 12/4/2025 Saturday will be available between 10 AM to 4 PM on 10/4/2025. అంటే ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజుకు సంబంధించి అదనపు 250 అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 10వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ లెక్కడిపులో ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమలలో ఉండే శ్రీవారి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఈ ఆన్లైన్ లెక్కడిపు అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే మే మరియు జూలై నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారని ఇప్పుడు తెలియజేస్తానండి. మామూలుగా 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా టీటీడీ వారు ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఆ షెడ్యూల్ ప్రకారం జూలై నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 20వ తేదీ సండే పబ్లిక్ హాలిడే కావడంతో ఈ టికెట్స్ ని ఏప్రిల్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు
ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల మొదటి గడప ఆర్జిత సేవలకి జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు జూలై నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కిడిపు రిజల్ట్ ని అదే రోజు అంటే ఏప్రిల్ 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలా లెక్కిడిపు రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లెక్కిడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీలో సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా లెక్కిడిపులో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాక ఎవరైతే ఆ లెక్కిడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏప్రిల్ 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం అయితే ఉంటుంది. అంటే జూలై నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవైలబుల్లో ఉండడం జరుగుతుందండి. ఇకపోతే నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ఆర్జిత సేవలు జూలై నెలకి సంబంధించి ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే తిరుమల అంగప్రక్షణం సేవా టికెట్స్ ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి ఎవరైతే జూలై నెలకి సంబంధించి అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా రెడీగా ఉండి ఈ అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. అయితే రీసెంట్ గా నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వాలి అని బోర్డు మీటింగ్ లో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కాకపోతే మనకి జూన్ నెల వరకు సీనియర్ సిటిజన్ కోటా దర్శనం టికెట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయింది. కావున 3 నెలల తరువాత ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇవ్వాలి అని రీసెంట్ గా జరిగిన బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి జూలై నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా లేదా డైరెక్ట్ గా జూలై నెలలో ఆఫ్లైన్ లో మాత్రమే తిరుమల కొండపై ఇస్తారా అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైతే శ్రీవారి భక్తులు జూలై నెలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, తిరుమల తిరుపతి అకామిడేషన్ కావచ్చు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఏప్రిల్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకి అలాగే మధ్యాహ్నం 3 గంటలకి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే మే నెలకి సంబంధించి
సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కావున ఎవరైతే మే నెలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు ఏప్రిల్ 24వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మే నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయం, సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే మే నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఏప్రిల్ 25వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ 25వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని మే నెలలో తిరుమలకి చేరుకొని ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇవండి మే మరియు జూలై నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీల్లో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా అంటే వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం రోజున 65,201 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,040 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,93,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7 గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.